వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫైటింగ్ చేస్తారా? వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వైల్డ్ కార్డ్ చాలా ఇది హ్మ్. అఫీషియల్‌గా పోస్టర్ కూడా వదిలారు. అవును. షాడోలో అది రోహిణి అని అందరికి తెలుస్తుంది. హ్మ్. రోహిణి వెళ్తుంది. హ్మ్. హరితేజ వెళ్తుంది. హ్మ్. సో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్ మేబీ. మేబీ. మనం మాట్లాడుకున్నది అదేగా. హ్మ్. అయితే ఇంకా మీకు మెహబూబ్ వెళ్తుండు. హ్మ్. సీజన్ 4 నుంచి. సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్ ఉంటున్నాడు. హ్మ్. గంగవ్వ సమ్మోర్ సీజన్ 4 నుంచి అన్నారు గానీ, గంగవ్వ కొద్దిగా డౌటే. అవును. ఎందుకంటే లాస్ట్ టైమే సీజన్ 4లో ఉండలేకపోయింది. ఎలిమినేషన్ లేకుండా బయటికి పంపిస్తారు. అవును. హెల్త్ రీత్యా కొంచెం టాస్క్‌లు ఆడాలన్నా, వీళ్ళతో కలయబడి, వీళ్ళ హ్మ్. పంచాయతీలు తీర్చాలన్నా హ్మ్. ఆమెతోని కాదు. అవును. బిగ్ బాస్ లైట్‌లారు బిగ్ బాస్ నేను పడుకుంటా అంటది. అవును. ఏది వీళ్ళు అర్ధరాత్రి 12 వరకు టాస్క్‌లు ఆడుతా ఉంటారు. అవును. ఒకసారి 1 కూడా అయిపోద్ది. హ్మ్. సో ఆవిడ పంపించి రిస్క్ పెట్టడం తప్ప వేరే ఏమి లేదు. హ్మ్. సో దానివల్ల క్రేజ్ పెరిగిపోవడం, షో ఎక్కువ మంది చూసేస్తారు. అలా కూడా ఏముండదు. హ్మ్. ఎక్కువ కంటెంట్ ఎలా జనరేట్ అవుతది లోపల ఉన్నోళ్ళు, ఎలా గేమ్ ఆడతారు. ఇప్పుడు సింపుల్ అండి. హ్మ్. సీజన్ 4లో గాని, 5లో గాని, 3లో గాని ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న సీజన్ లాస్ట్ ఇయర్ జరిగిన సీజన్ గాని, కొంతమంది అసల ఎవరో కూడా తెలీదు. హ్మ్. ఎవరికీ అవును. గూడా. హ్మ్. ఇప్పుడు 'గౌతమ్ కృష్ణ' ఎళ్తుండు హ్మ్. వైల్డ్ కార్డ్. హ్మ్. 'గౌతమ్' సీజన్ 7లోకి వచ్చే వరకు ఎవరికీ తెలీదు. అంత అవును. పెద్దగా లేదు. అవును. కొద్దో గొప్ప ఫేమ్ ఉంది. అందుకని తీసుకున్నారు గానీ, మరీ ఇంత పబ్లిక్ అయితే తెలీలా. హ్మ్. అలాగే ఇప్పుడు 'సోనియా' ఉంది. 'సోనియా' ఎవరికి తెలుసు? తెలీదు. ఎవరికీ తెలీదు. హ్మ్. ఆట ఆడుతుంటేనే లోపలికొచ్చాకే తెలిసింది. హ్మ్. ఈవెన్ 'నబీల్ ఆఫ్రిది' హ్మ్. ఆయన వ్లాగ్స్ గాని, అయి గాని ఎవరు చాలా మంది చూడలా. అవును. కేవలం యూట్యూబ్‌లో ఉండేవాళ్ళు కొంతమంది చూసుండొచ్చేమో గానీ, హ్మ్. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు. హ్మ్. అదర్ దాన్ సోషల్ మీడియా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలీదు. హ్మ్. టెలివిజన్ వ్యూవర్స్‌కి వీళ్ళెవరు తెలీదు. సో, టెలివిజన్ వ్యూవర్స్ ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చినోళ్ళున్నారు సీజన్స్‌లో. హ్మ్. వాళ్ళు అలవాటు పడినోళ్ళుంటారు ఫేవరెట్ కంటెస్టెంట్స్. అవును. అంటే ఇక్కడ నేనే అనుకున్నదేంటంటే, ఆల్రెడీ అలవాటు పడిన కంటెస్టెంట్స్ ఒకవేళ ఉంటే, వాళ్ళ ఫేవరెట్ వాళ్ళుంటే రేటింగ్ పెంచడానికి గాని చూస్తారు గదా! ఆ! అవును. 'బిగ్ బాస్' షో అనేది ఒక అలవాటైనది ప్రక్రియ. హ్మ్. మీరు గూడా చూడటం మొదలెడితే ఈరోజు ఏం జరుగుతది హౌస్‌లో, హ్మ్. ఈరోజు ఈ టాస్క్ జడుస్తుంది ఒకసారి చూద్దాం. ఇది ఒక వ్యసనంలాగా ఎళ్ళిపోతూ ఉంటుంది. అవును. స్టార్టింగ్ ఒక వీక్ చూస్తే చాలు. హ్మ్. 10 వారాలు చూసేస్తారు. మీరు వద్దన్నా చూసేస్తారు. హ్మ్. వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు గూడా. ఎవరైనా దొరికితే బావుండే ఈళ్ళ గురించి అడుగుదాం అని గూడా ఉంటది. అవును. పక్కన అరుగు మీద ముచ్చట్లు పెట్టుకున్నట్టు, వీధి పంపు దగ్గర, కుళాయి దగ్గర మాట్లాడుకున్నట్టు హ్మ్. దీని గురించి మాట్లాడుకోవాలని ఉంటుంది. అవును. సో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలొచ్చాయి. హ్మ్. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం వల్ల ఇది బెనిఫిట్. అవును. సో, వీళ్ళు ఎలా ఆడతారు లోపల ఉన్నోళ్ళదనేది ఇంట్రెస్టింగ్. హ్మ్. ఇప్పుడు వీళ్ళు వారియర్స్ అయితే వాళ్ళు ఛాలెంజర్స్ అయితారు. అవును. సో, లాస్ట్ టైమ్ ఓటీటీలో ఇది చూసాం మనం. హ్మ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్. కంటెస్టెంట్స్ హ్మ్. వీళ్ళకి పోటీ అనేది జరిగింది. అవును. అయితే తెలుగుకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ బిందు బిందు మాధవి మాధవి. ఆల్రెడీ తమిళ్‌లో ఆడింది హ్మ్. ఇది. హ్మ్. ఇక్కడ ఉన్నోళ్ళలో ఒక్క అమ్మాయి ఉంది అలాగా ప్రేరణ. ప్రేరణ. కన్నడ అవును. బిగ్ బాస్, స్మాల్ బిగ్ బాస్‌కెళ్ళింది. హ్మ్. సో, మినీ బిగ్ బాస్ అంటారు దాన్ని. హ్మ్. దానికెళ్ళింది. హ్మ్. సో, ప్రేరణ ఒక్కతే ఉంది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే బిగ్ బాస్. ఇంకెవరు లేరు. హ్మ్. సో, వీళ్ళు ఇప్పుడొచ్చేవాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి, టాస్క్‌లు ఎక్స్‌పీరియన్స్ చేసి, ఆడియన్స్ పల్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చేవాళ్ళు. హ్మ్. వీళ్ళ షో ఎలా ఉంటదనేది వీళ్ళకి బాగా తెలుసు. అవును. సో, వీళ్ళకి బ్యాటిల్ అయితే చాలా బావుంటది. హ్మ్. అందులో డౌట్ లేదు. అయితే ఇప్పుడొచ్చే వాళ్ళని ఎలా ఎదుర్కుంటారు వీళ్ళనేది మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఫస్టే వచ్చేసారనుకోండి గొడవ లేదు. హ్మ్. ఫస్ట్ వారమే ఫ్రెష్ మైండ్‌తో వచ్చామనుకోండి, ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి. అవును. ఇప్పుడు వీళ్ళ 4 వారాల గేమ్ చూసొస్తున్నారు. అంటే వీళ్ళ స్ట్రెంత్ తెలుసు, వీక్‌నెస్ తెలుసు, అన్నీ తెలుసు. అవును. మణికంఠ ఆడే డ్రామా తెలుసు, యష్మి ఓవర్ యాక్షన్ తెలుసు, హ్మ్. నిఖిల్ ఆడే ఇది ఫ్లిప్పింగ్ తెలుసు, అన్నీ హ్మ్. తెలుసు. హ్మ్. సీత ఆడే గేమ్ తెలుసు. హ్మ్. ఎవరు ఎక్కడ ఏ పాయింట్‌కి ట్రిగ్గర్ అయిపోతారు, విష్ణుప్రియ ఎలా మాటుగా ఆడుతుంది గేము ఇదంతా అబ్జర్వ్ చేస్తారు. అవును. చాలా చాలా ఓవర్ స్మార్ట్ ఉంటారు. హ్మ్. మీరు నేను కంటే కూడా 10 ఆకులు ఎక్కువ చదివుంటారు. హ్మ్. సో, లోపలికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఫ్లాస్ ఏయైతే ఉంటాయో దాన్నే పట్టుకుంటారు. హ్మ్. మీరెక్కడ ట్రిగ్గర్ అవుతారో అదే అంశాన్ని ట్రిగ్గర్ చేస్తారు. మిమ్మల్ని హ్మ్. రెచ్చగొడతారు. హ్మ్. సో, దానివల్ల పోటీ అనేది బావుంటది. అవును. టాస్క్‌లొచ్చినా గూడా మొన్న నువ్వు నాలుగో వారం పంపావుగా టాస్క్ తొక్కలే. హ్మ్. ఇలా గూడా ఉంటుంది. హ్మ్. ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. అవును. డిస్కషన్ పెరుగుతది. టాస్కుల్లో గూడా మజా వస్తదని నేను అనుకుంటున్నా. హ్మ్. ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ పెరుగుతది. ఇంట్రెస్ట్ గూడా పెరిగిద్ది. రేటింగ్ పెరుగుతది. పెరుగుతది. హ్మ్.